ఒక తల్లి చనిపోయిన తరువాత ఆమె కొడుక్కి ఒక ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరంలో ఉన్న ఒక మాట చదివిన వెంటనే ఆ కొడుకు గుండె పగిలిపోయింది. అమ్మా, ఇంకొక్కసారి ఫోన్ ఎత్తమ్మా, ఈసారి నేను తప్పకుండా మాట్లాడతాను. నువ్వు ఎంతసేపైనా మాట్లాడు, నేను ఫోన్ పెట్టేయను అమ్మా, ప్లీజ్ అమ్మా అంటూ బాధపడ్డాడు. అసలు ఆ తల్లి ఆ కొడుక్కి ఏం రాసింది? ఆ ఉత్తరం చదివిన తరువాత ఆ కొడుకు జీవితం ఎందుకు పూర్తిగా మారిపోయింది? తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు వినండి. మన ఛానల్కు తప్పకుండా సపోర్ట్ చేయండి. ఒక చిన్న పట్టణంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. అతన్ని ఎంతో కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసింది అతని తల్లి జానకమ్మ. రాఘవకు ఉద్యోగం వచ్చాక నగరానికి వెళ్ళిపోయాడు. మొదట్లో ప్రతిరోజు తల్లికి ఫోన్ చేసేవాడు. అమ్మా, భోజనం చేశావా? చేశాను నాన్న, నువ్వు చేశావా? అలా వాళ్ళిద్దరి మధ్య మాటలు రోజూ సాగేవి. కానీ కొంతకాలానికి రాఘవకు పని ఒత్తిడి పెరిగిపోయింది. రోజూ చేసే ఫోన్ కాస్త వారానికి ఒక్కసారి అయిపోయింది. ఆ తరువాత అలా అలా నెమ్మదిగా నెలకు ఒకసారి అయిపోయింది. జానకమ్మ మాత్రం కొడుకు ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉండేది. ఒకరోజు రాఘవకు ఫోన్ వచ్చింది. రాఘవ, అమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఒకసారి వచ్చి చూడు అన్నాడు రాఘవ స్నేహితుడు. రాఘవ వెంటనే ఊరికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళేసరికి జానకమ్మ మంచం మీద పడుకొని ఉంది. కొడుకుని చూడగానే చిన్నగా నవ్వింది. వచ్చావా నాన్నా? రాఘవ ఆమె పక్కన కూర్చొని, ఏమైందమ్మా, నాకెందుకు ఇంతవరకు చెప్పలేదు ఈ విషయం అని అడిగాడు. జానకమ్మ నవ్వుతూ, నీకు పనులు చాలా ఉంటాయి కదా నాన్న, చిన్న చిన్న విషయాలకే ఫోన్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అంది. ఆ మాట రాఘవ గుండెల్లో సూటిగా గుచ్చుకుంది. అమ్మా, నువ్వు నాకు ఎప్పుడూ ఇబ్బంది కాదు అన్నాడు. జానకమ్మ ఏమీ మాట్లాడలేదు. కాసేపటికి కళ్ళు మూసుకొని నిద్రపోయింది. కొన్ని రోజుల తరువాత జానకమ్మ పరిస్థితి మరింత విషమించింది. ఆమె రాఘవ చేతిని పట్టుకొని, నాన్న, ఒకటి గుర్తుపెట్టుకో అంది. ఏంటమ్మా అన్నాడు బాధపడుతూ. మనిషి డబ్బును సంపాదించాలి, కాదనను, కానీ మన మనుషులను ఎప్పుడూ వదులుకోకూడదు. రాఘవ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మా, నువ్వు త్వరగా కోలుకుంటావు, మనం మళ్ళీ కలిసి సంతోషంగా ఉంటాం అన్నాడు. జానకమ్మ చిరునవ్వు నవ్వింది. అలా జరగాలనే నేను కోరుకుంటున్నాను నాన్న అంది. అంతే, ఆమె మాటలు ఆగిపోయాయి. తల్లి చనిపోయిన తరువాత రాఘవ ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు. అప్పుడే అతనికి పాత అల్మరాలో ఒక చిన్న ఇనుప పెట్టె కనిపించింది. అది తెరిచి చూస్తే కొన్ని పాత ఫోటోలు, తన చిన్ననాటి స్కూల్ రిపోర్ట్ కార్డులు, తనకు వచ్చిన మొదటి బహుమతి, తను చిన్నప్పుడు వేసిన ఒక బొమ్మ. ఇవన్నీ జానకమ్మ చాలా భద్రంగా దాచుకుంది. కానీ చివర్లో ఒక కవర్లో అతని పేరు కనిపించింది. నా రాఘవ కోసం అని దాని మీద రాసున్నాయి. అతని చేతులు వణికాయి. ఉత్తరం తెరిచి చదవడం మొదలుపెట్టాడు. నాన్న రాఘవ, నువ్వు చిన్నప్పుడు రాత్రులు భయపడితే నా చెయ్యి పట్టుకొని పడుకునేవాడివి. నువ్వు స్కూల్కు వెళ్ళేటప్పుడు నీ షూస్కు పాలిష్ చేసేది నేనే. నీకు కొత్త బట్టలు కొనడానికి నాకు కొత్త చీర కొనుక్కోకుండా ఎన్నో పండుగలు గడిపాను. నువ్వు పెద్దయ్యాక నన్ను బాగా చూసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. నువ్వు బిజీగా ఉన్నావని నాకు తెలుసు. నా ఫోన్ ఎత్తలేకపోయిన రోజుల్లో కూడా నేను కోప్పడలేదు. ఎందుకంటే నీ చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు పిలిచినా నువ్వు ఆడుకుంటూ నా మాట వినకుండా వెళ్ళిపోయేవాడివి. అప్పుడు కూడా నేను కోప్పడలేదు కదా. అలాగే ఇప్పుడు కూడా కోప్పడలేదు. కానీ నాన్న, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. మనతో అవసరం ఉన్నప్పుడు మన దగ్గరే ఉండేవాళ్లను కాదు, మన అవసరం లేనప్పటికీ మన కోసం ఎదురు చూసే వాళ్లను ప్రేమించాలి. నేను నీ దగ్గర లేకపోయినా నీ ఫోన్లో నా నెంబరు ఉంటుంది. ఎప్పుడైనా నేను గుర్తొస్తే ఆ నెంబర్కు ఇకపై ఫోన్ చేయకు, ఎందుకంటే ఆ ఫోన్ ఇక మోగదు. రాఘవ భయంకరంగా ఏడుస్తున్నాడు. రాఘవ మనసంతా చేదుగా అయిపోయింది.
ఇంకా చదువుతున్నాడు తన తల్లి రాసిన ఉత్తరం. కానీ నీ జీవితంలో ఎప్పుడైనా ఒక వృద్ధురాలు ఒంటరిగా కనిపిస్తే ఆమెతో 2 మాటలు ప్రేమగా మాట్లాడు. ఒక తల్లి తన కొడుకు నుంచి కోరుకున్న ప్రేమను మరొక తల్లికి ఇవ్వగలిగితే అదే నాకు నువ్విచ్చే గొప్ప బహుమతి. ఇట్లు మీ అమ్మ. ఉత్తరం చదివిన రాఘవ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వెంటనే తన ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అమ్మ నెంబర్ ఇంకా అందులోనే ఉంది. అమ్మ అని సేవ్ చేసి ఉంది. రాఘవ ఆ నెంబర్కి కాల్ చేశాడు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు. ఎవ్వరూ ఎత్తలేదు. అతను ఫోన్ను గుండెలకు హత్తుకొని, అమ్మా ఇంకొక్కసారి ఫోన్ ఎత్తమ్మా, ఈసారి నేను తప్పకుండా మాట్లాడతాను. నువ్వు ఎంతసేపైనా మాట్లాడు, నేను పెట్టేయను అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. ఆ రోజు నుంచి రాఘవ జీవితం మారిపోయింది. ప్రతి ఆదివారం తన ఊరికి వెళ్ళేవాడు. అక్కడ ఒంటరిగా ఉన్న వృద్ధులను కలిసేవాడు. వారితో మాట్లాడేవాడు. వాళ్లకు కావలసిన మందులు తెచ్చిచ్చేవాడు. ఎవరైనా నువ్వెవరు బాబు అని అడిగితే రాఘవ చిరునవ్వుతో నన్ను మీ కొడుకే అనుకోండి అని చెప్పేవాడు. ఒకరోజు ఓ వృద్ధురాలు అతని తలపై చెయ్యి వేసి, మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు బాబు అంది. రాఘవ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాదమ్మా, నేనే అదృష్టవంతుడిని, నాకు అటువంటి తల్లి దొరికినందుకు అన్నాడు. మన కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాళ్లకు మన సమయం ఇవ్వడం కంటే గొప్ప బహుమతి మరొకటి లేదు. డబ్బు సంపాదించడానికి మనకి జీవితాంతం సమయం ఉంటుంది. మీరేమంటారు? ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.